హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా గోంగూర నిలువ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. ఇలా కాలర్ సెపరేట్ చేసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత నీడలో ఎండబెట్టుకోవాలి, పొడి క్లాత్ మీద తడి లేకుండా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఇలా వేపుకోవాలండి. గోంగూర ఇలా వేపుకుని ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతున్నప్పుడు ఇలా వేరే ప్లేట్లో తీసుకోవాలి. అలాగే చింతపండు వేసుకోవాలండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే వేస్తున్నాను. ఇలా వేసుకుని కొద్దిగా వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్ళన్నీ మిగిపోయాక కొద్దిగా నూనె వేసి నూనెలో వేపుకోవాలి. ఇలా పోపు సామానం తీసుకోవాలండి. అలాగే ప్యాన్లో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులన్నీ వేసేసుకోవాలి. మెంతులతో సహా వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఉడకబెట్టుకున్న గోంగూర 2 కప్పులు గోంగూర, అలాగే కొద్దిగా చింతపండు, ఇవన్నిటికి కారం 1 కప్పు అయితే ఫుల్ సరిపోతుందండి. నేను ఒకవేళ ఎక్కువ అవుతుందేమోననేసి కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అరకప్పు ఉప్పు కూడా వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టకపోతే రోట్లో అన్నా దంచుకోవచ్చు. ఇలా పోపులో వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అది చెక్ చేసుకుని, నాకైతే కొద్దిగా పుల్లగా అనిపించిందండి. అందుకని మిగిలిన కారం తీసి పెట్టుకున్నాను కదా, ఆ కారం కూడా వేసేసాను. ఇలా వేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. కలుపుకొని చెక్ చేసుకుని, మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకాస్త వేసుకోండి. దాని తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోండి. బాగా తొక్క ఒలిసిన వెల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి వచ్చి